ఆకు పులిహార తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వామాకు, అన్నం, సైంధవ లవణం, నిమ్మరసం, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కొత్తిమీర, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి అంటే జాగ్రత్తగా చూసేసేయండి, తినేసేయండి. సో మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకో. మనం పులిహోర అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. సో నేనైతే పులిహోర ఫ్యాన్ అనమాట. పులిహోర ఎవరు చేసినా నేను ఫస్ట్ ఎంట్రీ నాదే ఉంటుంది. పులిహోర కలపడంలో కూడా నువ్వే కదా ఫస్ట్. అమ్మో, మేబీ అయి ఉండొచ్చు, చెప్పలేము, సందర్భానుసారం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకున్నాము. అండ్ ఇప్పుడు మనం నూనె వేసేసుకున్నాం. ఈ నూనె హాఫ్ కప్పే ఉంది, చిన్న కప్పుతో వేసేసుకోవచ్చు. సరిపోతుంది కదా? సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే ఇది కొద్దిగా వేడైంది కాబట్టి మనం పల్లీలు వేసుకోవాలి. మేడం యాక్చువల్గా నేను చెప్తాను చూడండి ఏం చేయాలో. 1 కప్పు పల్లీలు, కొంచెం పోపు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా. తర్వాత కొంచెం శనగపప్పు ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే కొంచెం వేసుకుందాము. సో 1/2 కప్పు శనగపప్పు, ఒక 1/2 కప్పు శనగపప్పు, అలాగే 1/2 కప్పు మినప్పప్పు. అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి, ఇక్కడ నాకున్న క్వాంటిటీని బట్టి నేను వేసుకుంటున్నాను, రైస్ క్వాంటిటీని బట్టి. మీరు తయారు చేసుకునే దాన్ని బట్టి మీరు వేసుకోవాలన్నమాట పోపు. కొంతమందికి ఎక్కువగా వేసుకుంటే ఇష్టం, కొంతమందికి తక్కువగా వేసుకుంటే ఇష్టం. ఇంతకీ మీకు ఎలా ఇష్టం మ్యామ్? అలాగే కొంచెం ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను. సో నేను కూడా ఎక్కువగానే పోపు దినుసులన్నీ ఎక్కువగానే వేసుకుంటాను. నాకు తెలుసు మ్యామ్, అందుకే వేసాను. అలాగే 1/2 కప్పు జీలకర్ర, ఇది కూడా 1 స్పూన్ అనమాట. 1/2 కప్ అంటే 1 స్పూన్ ఉంటుంది. సో అన్నీ కూడా వేసేసుకున్నాము. ఫస్ట్ ఇవన్నీ వేసుకొని ఏం చేయాలంటే మంచిగా కలిపేద్దాము. ఇలా కలుపుకొని అసలు ఏంటి మ్యామ్ మీరు ఎంత వెరైటీగా ప్లాన్ చేస్తారు ఎప్పుడు కూడా? యాక్చువల్గా వాము చెట్టు అనేటువంటిది ప్రతి ఇంట్లో ఉండాలన్నమాట. అదొక దివ్య ఔషధం అనమాట. అన్ని రకాలమైనటువంటి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రోగాలన్నింటికి కూడా మంచిగా ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే మనం చిన్నపిల్లలకి జలుబు దగ్గు వచ్చినప్పుడు కూడా వామాకు పైన కొంచెం తేనె రాసేసి కూడా తినిపిస్తూ ఉంటాం. సో అలా మనకి జలుబు దగ్గుకు ఉపశమనం కలుగుతుంది. ఆ రసం తీసుకొని మనము ఒకవేళ తాగినట్లయితే, అంటే ఆకులను ఒక 2-3 ఆకులను తీసుకొని చక్కగా రసం పిండేసి ఆ రసాన్ని మనం డైరెక్ట్గా తీసుకుంటే కడుపులో నొప్పి కూడా తగ్గిపోతుంది. సో అది ఇన్స్టెంట్ మనకి ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా పనిచేస్తుంది. మనం ఇక్కడ చిటపట్లు ఆడుతున్నాయి, ఇవి కూడా మంచిగా వేగిపోయినాయి. ఇక్కడ పచ్చిమిర్చీలు ఒక 3 అనమాట సన్నగా మధ్యలోకి తరిగేసుకున్నాము. అలాగే ఎండుమిర్చీలు కూడా ఒక 4 వేసేసుకుందాము. వీటితో పాటు కరివేపాకు కూడా అలా యాడ్ చేసేసుకుందాము. దాంతోపాటు కొంచెం అసలైన ఇంగ్రీడియంట్ మన ఇంగువ. ఇంగువ లేదే పులిహోర టేస్టే రాదండి. ఇంగువ ఎలా అయినా సరే కొంచెమే ఉంది. ఈ మాత్రం వేయకపోతే అసలు ఆ పులిహోర ఫ్లేవర్ రాదబ్బా. ఇంగువని ఖచ్చితంగా ఒకసారి యాడ్ చేసి చూడండి, ఒకవేళ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే. పైగా డైజెషన్కి కూడా చాలా మంచిదని మన మేడం చాలాసార్లు చెప్పారు. దాంతోపాటు అసలు పులిహోర అంటే పసుపు కంపల్సరీ కదా, అలాగే మనం కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాము. 1 స్పూన్ అనమాట. మనం తయారు చేసుకునే రైస్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఊరికే ఒక్కోసారి అలా ఒక స్టిరిచ్ కలుపుకుందాము. ఆహా, ఆకలి వేసేస్తుందాం, అర్జెంటుగా వేసేద్దాం మనం దీన్ని. దీంట్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వామాకుని వేసేద్దాం. కడిగి చూసారా, నీళ్ళు కూడా ఉన్నాయి, మనకి తెలియాలి కదా. మేము చక్కగా కడిగేసి పెట్టుకున్నాము. మంచిగా కడిగి పెట్టుకున్న వామాకు. మేడం ఇప్పుడు చెప్పండి మేడం, అసలు ఇందాక అనగానే మేడం వాము గురించి స్టార్ట్ చేసేసారు. సో ఇప్పుడు చెప్పండి, వామాకు కూడా అంటే వాము వాముని సాధారణంగా మన డైజెషన్ సిస్టమ్కి మంచిది అంటారు, కానీ వేడి చేస్తుంది అంటారు. మరి వామాకులో ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి? అసలు చిన్నపిల్లలు తీసుకోవచ్చా, తినకూడదా? సో చిన్నపిల్లలు తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనం ఇందాక చెప్పాం కదా, జలుబు దగ్గు ఉన్నప్పుడు వామాకుని చక్కగా పేస్ట్ లాగా చేసి దానిలో కొంచెం తేనె కలిపి కూడా పిల్లలకి ఇస్తూ ఉంటాము. సో దాని ద్వారా జలుబు దగ్గు కూడా తగ్గుతుంది. కొంతమంది అయితే అది వేడి చేసి ఛాతీపైన పెట్టినప్పుడు అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, హీట్ అంతా కూడా. అంటే ఏదైతే కఫం ఉందో అదంతా అబ్జర్వ్ చేసేసుకొని అది మెల్ట్ చేసేస్తుంది అనమాట. సో ఇది కఫహరంగా పనిచేస్తుందని చెప్పొచ్చు అనమాట. అంటే కఫకు సంబంధించిన ఏదైతే రోగాలు ఉంటాయో వాటిని ఉపశమనింపజేయడానికి మనకి వామాకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఓకే, సో అంటే జలుబు దగ్గుని అంటే కఫాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. అండ్ మన అందరికీ తెలుసు, వాము వాటర్ని అంటే ఒక టీ స్పూన్ వాముని తీసుకొని మనం డికాక్షన్ లాగా చేసుకొని అంటే గోరువెచ్చని నీళ్ళలో వేసేసుకొని తాగినట్లయితే ఒబెసిటీ కూడా తగ్గిపోతుంది అనమాట. సాధారణంగా నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది మ్యామ్, బట్ ఈ లోపల ఏంటంటే నేను ఇది అన్నం వేసి కలుపుతూ మాట్లాడతాను. మనం 1 కప్పు ఆల్రెడీ ఉడకపెట్టుకున్న అన్నము, చల్లారిచ్చిన అన్నం ఇక్కడ తీసుకున్నాము. ఇదేంటంటే యూజువల్గా మనం అన్నం తినేటప్పుడు అన్నం మిగులుతుంది కదా, అలా అయినా మనం తీసేసుకోవచ్చు. అలా తీసుకుంటే ఇంకా బాగుంటుంది పొడి పొడిలాడుతూ. ఇప్పుడు మనకి అన్నం ఇలా తీసుకున్నాం అనమాట. ఇదంతా కొంచెం మెత్తగా ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఉండలుగా ఉంటుంది కాబట్టి. సో ఇలా మ్యాష్ చేసుకొని వేసేసుకొని కలిపేసుకోవాలి.
మేడం ఇప్పుడు నా డౌట్ ఏంటంటే లైక్ ఇప్పుడు మనం వాము తీసుకుంటాము చాలామంది ఏంటంటే తెలుసో తెలియకో పక్కన వాళ్ళు చెప్పింది వినడమో లేకపోతే వాళ్ళకే తెలుసు అనుకోని పాటించడమో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అన్నం తిన్న తర్వాత కొంతమంది జీలకర్ర రెగ్యులర్గా తింటూ ఉంటారు, ఎవ్రీడే వాము తింటూ ఉంటారు, ఇలా రకరకాలు. అసలు వాము అనేది ప్రతిరోజు అన్నం తిన్న తర్వాత పొద్దున సాయంత్రం అనేది ఒక హాఫ్ స్పూన్ తినచ్చు అంటారా? వాము అనేటువంటిది తీసుకోవచ్చు, కానీ ఆహారం తీసుకున్న తర్వాత కంటే ముందు తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే అది అపటైజర్ అంటాం అనమాట. అంటే ఆకలిని పుట్టిస్తుంది, అంటే జఠరాగ్నిని దీప్తింపజేస్తుంది అంటాం చూసారా. సో అలా ఇంకా మనకి ఆయుర్వేద శాస్త్రపరంగా కూడా దీన్ని పిత్తశామకంగా పనిచేస్తుంది, కఫానికి సంబంధించిన రోగాలను కూడా నయం చేస్తుందని చెప్పాం కదా. అలానే జీర్ణ వ్యవస్థ పైన దీని యొక్క ప్రాముఖ్యత అధికంగా ఉందన్నమాట. ఇంకా మనకి మోడర్న్ సైన్స్ ప్రకారంగా కూడా మనకి వాములో మనకి కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ కూడా లభిస్తాయి. అలానే బి కాంప్లెక్స్ కూడా ఉంటుందన్నమాట. సో అందుకోసమనే చాలా డైజెషన్గా అది కూడా ఫేవర్గా ఉంటుంది. ఓకే ఓకే. అండ్ అన్నం తిన్నాక ఒక స్వీట్ తినడం అలవాటు ఉంటుంది చాలా మంది, చిన్న బెల్లం ముక్కగా. అలా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. వాము కానీ జీలకర్ర తినాలి అంటే ఆహారం తీసుకునే కంటే ముందు తీసుకోవాలి, లేదంటే సాయంత్రం 4 o'clock అట్లా మనం ఈ డికాక్షన్ లాగా తీసుకుంటే చాలా బెటర్ అనమాట. సో ఇప్పుడు మనం సైంధవ లవణం కూడా వేసేసేద్దాం. ఓకే, సైంధవ లవణం. సో చూసారు కదా, మనకు తగినంత సైంధవ లవణం మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి. నాకు యాక్చువల్గా ఇలాంటి పులిహోరలలో ఇలా చేత్తో వేస్తేనే కానీ ఒక సంతృప్తికరమైన ఫీలింగ్ నాకు తెలియదు. ఓకే, ఇదన్నమాట. ఇలాగ వేసేసి మంచిగా కలిపేసుకుందాం. సైంధవ లవణం వేస్తేనే కానీ ఆ టేస్ట్ మరింత బయటికి రాదు, అంత బాగుంటుంది. సో చూసారు కదా, ఇది వేసుకొని కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నిమ్మరసం వేసేసుకుందామా? ఓకే. వాము అనేది చాలా మంచిది కాబట్టి మనం వాముతో పులిహోర తయారు చేసుకుంటున్నాం. అది కొద్దిగా పులుపు తక్కువ ఉంటుంది కాబట్టి ఇదిగో ఇలాగా. ఇది ఘాటుగా కూడా ఉంటుంది కదా, సో ఉష్ణోగ్రతను కూడా పెంచుతుంది అనమాట. అందుకని కఫానికి సంబంధించిన రోగాలు అంటే జలుబు కానీ, దగ్గు కానీ, ఆస్తమా కానీ ఇలాంటివన్నింటిని తగ్గిస్తుంది. అలానే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అది వాపు ఏదైతే ఉందో దాన్ని కూడా తగ్గిస్తుంది. అంటే మనకి ఏదైనా డిజీజ్ వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీగా పనిచేస్తుందని మనకి రీసెర్చర్స్ కూడా చూపించారు అనమాట. ఓకే. అలాగే నేను కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేస్తున్నాను చివరిగా. మామూలుగా పులిహోరలో అయితే కొత్తిమీర వేరు, ఇక్కడ మనం వాముతో ఒక ఆకుతో పులిహోర తయారు చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని అలా కలిపేస్తాను అనమాట. కంప్లీట్గా వాము అనేది ఇప్పుడు ఎలా అంటారు అంటే నూనె పురుగులు అనేవి చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా? చిన్నవాళ్ళకి కూడా పెద్దవాళ్ళకి కూడా మనల్ని తగ్గిస్తుంది అన్నమాట. పెద్దవాళ్ళలో వాళ్ళు తొందరగా రికగ్నైజ్ చేయరనమాట. ఏదో కడుపులో ఉబ్బరంగా ఉంది, ఇరిటేటింగ్గా ఉందని అనుకుంటూ ఉంటారు, యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు, ప్రోబయాటిక్స్ వాడుతుంటారు. సో ఆ ప్రోబయాటిక్ ఇచ్చే ఎఫెక్ట్ కూడా మనకి వామ్ ఇచ్చేస్తుంది అనమాట. అంటే ఆ బ్యాక్టీరియా ఏదైతే మనకి గట్ ఫ్లోరా మెయింటైన్ అవ్వడానికి ఇంపార్టెంటో అది మెయింటైన్ చేయడానికి కూడా మనకి వామ్ ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడైతే ఇది స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం కూడా పిండేసుకున్నాం కాబట్టి తీసేసుకుందాం బౌల్లోకి. సో చూసారు కదా ఎంత మంచి వాసన కూడా బాగా వస్తుంది. సో మైండ్ రిలాక్సెంట్గా కూడా పనిచేస్తుంది అనమాట. సో ఇలాంటి మనకి మంచి రుచికరమైనటువంటిది, అలానే మన కడుపులో ఉన్నటువంటి నులి పురుగులని తొలగించడానికి, జీర్ణాశయ శక్తిని పెంచడానికి, జఠరాగ్నిని దీప్తింపజేయడానికి ఉపయుక్తమైనటువంటి వామాకు పులిహోర రెడీగా ఉంది. ఇప్పుడు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఎప్పుడా అని వెయిట్ చేసి మేడం వామాకు పులిహోర అనగానే అది ఎంత తొందరగా అవుతుందా, నేను ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నాను. అందుకనే కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే తీసుకున్నాను. తింటాను ఎలా ఉందో. కదా నేను చెప్పాను కదా మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుందని. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నాకు తెలిసి ఇలాంటి పులిహోర ఎప్పుడు కూడా మనం తినుండము, అంత అద్భుతంగా ఉంది. వామాకు ఆ నిమ్మరసము ఆ కాంబినేషన్లో మనం పులిహోర లాగా తయారు చేసాం కదా, అది మాత్రం వేరే లెవెల్. ట్రై చేయండి తప్పకుండా. మరి ఇంత రుచిని ఆరోగ్యాన్ని మనందరికీ అందించే వామాకు పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. వామాకు పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వామాకు, అన్నం, సైంధవ లవణం, నిమ్మరసం, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కొత్తిమీర, నూనె. వామాకు పులిహోర తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక పల్లీలు, అరకప్పు శనగపప్పు, అరకప్పు మినప్పప్పు, 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర వేసి చక్కగా వేగిన తరువాత పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ, కొద్దిగా పసుపు, అలాగే కడిగి కట్ చేసుకున్న వామాకును కూడా వేసి ఉడికించిన అన్నం కూడా వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సైంధవ లవణము చివరిగా నిమ్మరసాన్ని కూడా వేసి కలుపుకొని కొత్తిమీర వేసి మరొకసారి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలను తగ్గించడమే కాకుండా ముఖ్యంగా నులి పురుగులు, కడుపులో నొప్పిని తగ్గించి జీర్ణాశయ శక్తిని మెరుగుపరిచే వామాకు పులిహోర రెడీ.